ఎవరికి ఏ విధమైనటువంటి కష్టాలున్నాయో, ఏది నా నుండి ఈ పని జరగదు అని అనుకుంటారో అటువంటి పనులన్నిటిని కూడా మనం పొందాలి అనంటే, అటువంటి కార్యాలన్నీ కూడా మనకు సమకూరాలి అనంటే ఆ భగవతి రాజరాజేశ్వరిని శరణాగతి పొంది ఆశ్వజ మాసంలో వచ్చేటువంటి పాడ్యం నుండి మొదలుకొని నవమి వరకు ఏ నవరాత్రులు అయితే విధింపబడి ఉన్నాయో ఆ నవరాత్రులను చేసినట్టయితే శ్రద్ధాశక్తులతో తప్పకుండా భగవతి రాజరాజేశ్వరి అనుగ్రహాన్ని కురిపిస్తుంది. నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ ఉండాలి. విధిపూర్వకముగా నవరాత్రులను ఆచరించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు శ్రోత్రియుడైనటువంటి సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి పిలిపించుకొని మనము ఒకరోజు సత్యనారాయణ వ్రతం చేయడానికి ఏ విధంగా కలశాన్ని స్థాపించి పూజిస్తామో 9 రోజులు పూజించే నిమిత్తమై ఒక కలశాన్ని స్థాపించి 9 రోజులు కదల్చకుండా ఆ కలశంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, భగవతి రాజరాజేశ్వరి, లలితా మహాత్రిపుర సుందరిని ఆవాహన చేసి ప్రతిరోజు ప్రొద్దున, మధ్యాహ్నము, సాయంకాలంలో 3 పూటలు కూడా షోడశోపచారాలతో పూజను చేసి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అష్టోత్తర శతనామాలతో కుంకుమతో పూజించాలి. మల్లెపూలు, గులాబీలు మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి పుష్పాలను తీసుకువచ్చి ఆమెకు సమర్పించాలి. ఒకవేళ వీలై ఉన్నట్టయితే ఆ కలశం వెనకాల ఒక ఫోటోను పెట్టుకొని అమ్మవారికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని ఉంచి, ఒకవేళ ఇంకా సామర్థ్యమే కనుక ఉన్నట్టయితే మట్టితో తయారైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఉంచి పూజించాలి. నియమపూర్వకముగా పూజించేటువంటి నవరాత్రులు చేసేటువంటి ఏ భక్తుడు ఉంటాడో ఆ భక్తులు ఉపవాసం దీక్షతో కూడుకొని 9 రోజులు నిరాహారముగా కేవలము పాలను మాత్రమే స్వీకరించి పూజించడము అత్యంత శ్రేష్టమై ఉన్నది. లేదా శరీర ధర్మాన్ని అనుసరించి కొంతమందికి ఆహారాన్ని స్వీకరించకపోతే మందులు వేసుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. బీపీలు, షుగర్లు మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి రోగాలు ఉంటాయి. ఆ విధమైనటువంటి రోగగ్రస్తులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పూట ఉపహారాన్ని చేసి ఇంకొక పూట భోజనం చేస్తూ ఏకాహార వ్రతాన్ని ఈ 9 రోజులు కూడా పాటించవచ్చును. సామర్థ్యమే కనుక ఉన్నట్టయితే ఉపహారాన్ని మాత్రము సాయంత్రం పూట చేసి పండ్లు, పాలు మధ్యాహ్న కాలంలో స్వీకరించి 9వ రోజు మహానవమి నాడు భోజనం చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి లక్షణమై ఉన్నది. ఎవరి శక్తిని అనుసరించి, ఎవరి సామర్థ్యాన్ని అనుసరించి వాళ్ళు ఆమెను తృప్తిపరచడం కోసమై ఈ విధంగా పూజించాలి. అమ్మవారికి సంబంధించినటువంటి ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి అవతారంలో ఆమె మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రథమం శైలపుత్రీ చ, మొదటి రోజున శైలపుత్రి అనే పేరుతో ఆమెను పిలుస్తారు. ఆమె దర్శనము చాలా శ్రేష్టమై ఉన్నది. 2వ రోజు నాడు బ్రహ్మచారిణి అనే పేరుతో ఆమెను పిలుస్తూ ఉంటారు. 3వ రోజు చంద్రఘంట అనే పేరుతో ఆమెను పిలుస్తూ ఉంటారు. 4వ నాడు కూష్మాండ అని, 5వ రోజున స్కందమాత అని, 6వ రోజున కాత్యాయని అని, 7వ రోజున కాలరాత్రి అని, 8వ రోజున మహాదుర్గా అని, 9వ రోజున సిద్ధిదాత్రి అనే పేరుతో ఆమెను పూజిస్తూ ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి వాళ్ళు ఉపాసకులు ఎంతోమంది ఉన్నారు. ఇదొక రకమైనటువంటి పద్ధతి అయితే, అమ్మవారికి 7 రకాలైనటువంటి రూపాలు చెప్పబడ్డాయి శాస్త్రంలో. బ్రహ్మదేవుని యొక్క శక్తితో ఆవిర్భవించినటువంటి ఆమెను బ్రాహ్మీ అని అంటారు. మొదటి రోజు బ్రాహ్మీ అలంకారం. మహేశ్వరుని యొక్క అపర శక్తి స్వరూపము ఆమెది కావున మాహేశ్వరి అనే పేరుతో పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి స్వరూపిణి కావున కౌమారి అనే పేరుతో పిలుస్తారు. విష్ణుమూర్తి యొక్క అవతారము కావున వైష్ణవి అనే పేరుతో ఆమెను పిలుస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు.
వరాహమూర్తి యొక్క అవతారముగా ఉన్న వారాహి అని, ఇంద్రుని యొక్క అవతారముగా ఉన్న ఇంద్రాణి అని, ఈ విధంగా సప్తమాతృకల యొక్క స్వరూపము చింతిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారముగా భావిస్తూ ఆమెను పూజించే పద్ధతి ఒకటి ఉన్నది. ఇన్ని రకాలైనటువంటి రీతుల్లో ఆమె యొక్క నామాలను ఉచ్చరించాలి. ఒకవేళ ఇన్ని రకాల పేర్లు జ్ఞాపకం ఉన్నా లేకపోయినా భగవతి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అనే ఈ నామాన్ని ఉచ్చరిస్తూ శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అయిన మహా అనే ఈ నామమంత్రముతో ఉపచారాలన్నిటిని కూడా భక్తి శ్రద్ధలతో చేయవచ్చును. వేదాల్లో చెప్పబడ్డటువంటి మంత్రాలను ఉచ్చరించడము చాలా కష్టము. ఆ మంత్రాలన్నీ కూడా సుస్పష్టంగా ఉచ్చరించాలి. ఒకవేళ మంత్రాలను సుస్పష్టంగా ఉచ్చరించకపోయినట్టయితే ఫలాలు విపరీతముగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాటి జోలికి పోకుండా వేద మంత్రములతో పూజలు చేయడం వలన ఏ పుణ్యాన్ని మనం పొందుతామో ఆ పుణ్యాన్ని నామమంత్రము ద్వారా కూడా మనం పొందగలుగుతాము. ఇందులో సందేహించే అవసరం లేదు. పూజా విధానంలో భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమై ఉన్నాయి. భక్తితో ప్రేమతో అమ్మవారిని పూజించేటువంటి వారు ఏ ఒక్క శ్లోకమైనా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని జపించి ఇప్పుడు చదివినటువంటి సర్వమంగళ మాంగళ్య అనేటువంటిది ఏదైతే గలదో ఇది శ్లోకము అనడానికంటే మంత్రము అనడము చాలా శ్రేష్టమైనది. వ్యాస భగవానుడు అదే మాటనంటాడు. 700 మంత్రాల్లో ఇదొక మహామంత్రమై ఉన్నది. ఈ మంత్రమును జపించి ఉచ్చరించి శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః ధ్యానం సమర్పయామి. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః ఆవాహనం సమర్పయామి. ఆసనం సమర్పయామి. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధాన్ ధారయామి. అక్షతాన్ సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః కుంకుమం సమర్పయామి అని ఈ కుంకుమ సమర్పణ సమయంలో అమ్మవారికి సంబంధించిన 108 నామాలు, అది లక్ష్మీదేవికి సంబంధించినవి కావచ్చును, మహాకాళీదేవికి సంబంధించినవి కావచ్చును, లలితా మహాత్రిపుర సుందరికి సంబంధించినవి కావచ్చును, అమ్మవారికి సంబంధించిన ఎన్ని రకాల అష్టోత్తర శతనామాలు ఉన్నాయో మన శక్తికి వంచన లేకుండా కుంకుమతో ఆమెను ఆ కలశం పైన పూజించాలి. ఒకవేళ కలశాన్ని పెట్టుకోవడము ఇబ్బంది అయి ఉన్నట్టయితే స్త్రీలు సువాసినులు పసుపుతో గౌరమ్మను తయారు చేసి ఆ గౌరమ్మ పైననే కుంకుమతో పూజను చేయాలి. 9 రోజులు కదిలించకుండా కుంకుమతో పూజించి ఆ కుంకుమను మహాప్రసాదంగా స్వీకరించాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె యొక్క చరణాల కంటినటువంటి ధూళి కణమును శిరస్సున ధరించి సృష్టి స్థితి సంహారాలు చేస్తూ ఉన్నారు అనే మాటను విన్నాము కదా. మనకు కూడా సమర్పించినటువంటి ఏ కుంకుమ గలదో పూజా సమయంలో అది అమ్మవారి పాదాల పైన పడ్డట్టుగా భావించి ఆమె చరణాల కంటినటువంటి కుంకుమను మనము ధరించి మన కార్యాలన్నిటి కూడా నిర్విఘ్నంగా కొనసాగేట్టుగా చేసుకుంటాము అనేటువంటి విశ్వాసముతో భావించి ఆ కుంకుమను మనం నొసటన ధరించాలి. రాముడొక్కడు ఉన్నాడు నా వెనక అంటే నాకు తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అని రామదాసు చెప్పినట్టుగా అమ్మవారి యొక్క చరణ విగళితమైనటువంటి నిశ్రుతమైనటువంటి కుంకుమను నేను ధరించి ఉండగా నాకు లోకంలో ఎదురేమిటి అనేటువంటి యొక్క ధైర్యాన్ని విశ్వాసాన్ని పొంది ఆమె యొక్క కుంకుమను నొసటన ధరించాలి. ప్రతి హిందువు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమను నొసటన ధరించాలి. ఇందులో సందేహించకూడదు. ఏ కోరికను కోరినా ఆ కోరికలన్నీ కూడా మనము భక్తి శ్రద్ధ ప్రేమ విశ్వాసాలతో చేసినటువంటి ఆ కుంకుమ పూజ కుంకుమనే మనకు అన్ని రకాల శ్రేయస్సును కలిగిస్తుంది. ఇందులో సందేహించే అవసరం లేదు శ్రోతలారా.